పక్కింటి బాబాయ్ సమస్యను పరిష్కరించడానికి లీలావతితో గొడవపడి మరీ విజయ వాళ్ళింట్లోకి అడుగుపెట్టిన భానుమతి బుజ్జమ్మలు ఇక ఆ ఇంట్లో ఎలాంటి పాట్లు పడతారో ఇప్పుడు చూద్దాం. వంటింట్లో కాఫీ కలుపుతున్న విజయ ఏదో సౌండ్ రావడంతో తలెత్తి చూసింది. ఎదురుగా గుమ్మం ముందు భానుమతి బుజ్జమ్మలు కనిపించారు. విజయ వాళ్లనక్కడ చూసి ఆశ్చర్యపోయింది. ఆమె అలా చూడగానే వెంటనే భానుమతి గబగబా వంటింటి నుండి బయటికి వచ్చి, అయ్యో, ఏమనుకోకు విజయా, నాకు అందరితో చనువుగా ఉండడం అలవాటు. ఆ అలవాటులో పొరపాటుగా మీ వంటింట్లోకి వచ్చేశాము. అయినా ఇప్పుడు కాఫీలు టీలు ఎందుకులేమ్మా, ఏకంగా భోజనం చేస్తే సరిపోతుంది అని మొహమాటంగా అంది. విజయ ఆమె మాటలు వినిపించుకోకుండా, అయ్యో, అలా అంటారేంటి? మీరు మా అమ్మ అనసూయలా ఉన్నారని చెప్పాను కదా. మీరు ఉన్నన్ని రోజులు ఈ ఇల్లు మీదనుకోండి. మీ పనులన్నీ పూర్తయి మీరు ఇక్కడ్నుంచి వెళ్లే వరకు మీ బాధ్యత నాది. చిన్నగా నవ్వుతూ కాఫీ కలుపుతున్న విజయను చూస్తూ, బుజ్జమ్మా, చూసావా, తనకి మనం సపోర్ట్ చెయ్యడం, మళ్ళీ పక్కింటి లీలావతి అంటే తనకి పడకపోవడంతో ఈ పిచ్చి విజయ మనల్ని ఇట్టే నమ్మేసింది అని బుజ్జమ్మ చెవిలో గుసగుసగా అంది. అవునవును, చిన్న సందు దొరికితే చాలు ఇట్టే కలిసిపోతారుగా మీరు. అందుకే మనకు ఈ పని ఇంకా తేలికయ్యేలా ఉంది. వాళ్ళిద్దరూ అలా చెవులు కొరుక్కోవడంతో వాళ్లను చూసిన విజయ ఏదో అడగాలని నోరు తెరిచింది. ఇంతలో విజయ సెల్ఫోన్ మోగింది. ఫోన్ స్క్రీన్ పైన కనిపించిన నేమ్ చూడగానే ఆమె ముఖం సంతోషంతో చాటంతయ్యింది. వెంటనే ఆమె ఫోన్ ఎత్తి, హా అమ్మా, బాగున్నావా? ఏంటి సంగతి? నువ్వు ఎప్పుడు వస్తున్నావు? నిన్ననే బయలుదేరతానని చెప్పావు కదా. ఆ ప్రశ్నకి బదులుగా అటువైపు నుండి విజయ వాళ్ళమ్మ మాట్లాడుతూ, అబ్బబ్బా, నీ ప్రశ్నల వర్షం కాస్త ఆపుతావా అని నీరసంగా అంది. మరేంటమ్మా, వస్తానని వారం నుండి చెప్తూనే ఉన్నావు అని గోముగా గుణుస్తూ అడిగింది విజయ. ఏం చెప్పనే తల్లి, మీ వదినకి ఓ ఉద్యోగం ఏడ్చిందిగా, దాంతో నేను ఎక్కడికి రాకుండా కొంపను పట్టుకుని ఉండాల్సొస్తోంది. రేపు ఎల్లుండి దానికి హాలిడేస్ ఏడ్చాయిలే. అందుకే ఈరోజు రాత్రి వెళ్ళమని మీ అన్నగాడు నాకు పర్మిషన్ ఇచ్చి ఏడ్చాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. రేపు ఈ టైంకి నువ్వు నా ముందు ఉండాలంతే అని ఖచ్చితంగా అంది విజయ. అది సరేగాని మీ మామగాడు బిచాణా ఎత్తి ఏడ్చాడా లేదా అని వెటకారంగా గుసగుసగా అడిగింది. అదే జరిగితే నిన్ను రమ్మని ఎందుకు తొందర పెడతాను? ఆయనకి నా ఒక్కదాని డోస్ సరిపోవట్లేదు. దానికి నీ డోస్ కూడా కలిస్తే దెబ్బకు 2 రోజుల్లో పారిపోతాడా ముసలాయన. భానుమతి బుజ్జమ్మలు వాళ్ల మాటల్ని వింటూనే ఉన్నారు. విజయ మాట్లాడుతోంది వాళ్ల అమ్మ అని తెలుస్తూనే ఉంది భానుమతి బుజ్జమ్మలకి. విజయ తనకు భానుమతి బుజ్జమ్మలు సపోర్టు వచ్చారు కాబట్టి వాళ్ల ముందు ఓపెన్గా మాట్లాడుతూ భానుమతితో, ఆంటీ, మా అమ్మ అని నవ్వుతూ చెప్పింది. ఆ మాటలు విన్న వెంటనే అటు నుండి, మళ్ళీ ఎవరు తగలడ్డారేమీ ఇంటికి? కొంపదీసి నీ ఆడపడుచు దాని రాకాసి పిల్లలతో వచ్చిందా ఏంటి అని అనుమానంగా అడిగింది. ఆమె ఫోన్లో మాట్లాడుతున్నా ఎదురుగా ఉండి మాట్లాడుతున్నంత గట్టిగా ఆమె మాటలు వినబడుతున్నాయి. విజయ్ మొహమాటంగా నవ్వుతూ, అయ్యో అమ్మా, వాళ్ళెవ్వరు కాదు కాని మన ఇంట్లో ఖాళీగా ఉన్న పోర్షన్లోకి రెంటుకొచ్చారు. అదంతా తర్వాత చెప్తాను. నువ్వు మాత్రం రేపటిలోగా ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. నీ సపోర్ట్ ఉంటే కాని నేను మా మామగారిని బయటికి గెంటలేను అని గుసగుసలాడుతూ చెప్పింది విజయ. అటువైపు అనసూయ నవ్వుతూ, ఇంకెంతమ్మా, ఖచ్చితంగా ఈరోజు రాత్రిగాని రేపుగాని నీ ముందుంటాను, సరేనా అని ఫోన్ పెట్టేసింది. ఫోన్ కట్టవగానే విజయ భానుమతి బుజ్జమ్మల వైపు చూసి, మా అమ్మకి నేను మా అన్నయ్య అంటే పంచ ప్రాణాలు. మమ్మల్ని వదిలిపెట్టి అస్సలు ఉండలేదండి. తను 2 రోజుల నుంచి ఇక్కడికి వద్దామనుకుంటుంది. అక్కడ ఉందిగా మా వదిన పరమ గయ్యాలి గంప. ఆఫీస్ పనికి వెళ్తానని చెప్పి ఉన్న పని అంతా మా అమ్మగారి నెత్తిమీద పడేసి స్టైల్గా రెడీ అయ్యి బయట తిరుగుతుంది అని కోపంగా అంది. ఆ మాటలు విన్నాక విజయ మైండ్ని మొత్తం
తన తల్లే చెడగొడుతుందని భానుమతి వాళ్లకి పూర్తిగా అర్థమైంది. చెప్పుడు మాటలు వింటూ బంగారంలాంటి తన కాపురాన్ని నాశనం చేసుకుంటున్న విజయను మార్చడం చాలా తేలిక అని ఆలోచిస్తూ అవునా విజయ? ఎప్పుడొస్తున్నారు మీ అమ్మగారు అని అడిగింది. రేపు ఈ టైంకి మన ముందుంటుంది. అని సంతోషంగా చెప్పింది. విజయ ఓ 5-6 రకాల వంటలు చేసి డైనింగ్ టేబుల్పై పెట్టింది. రండి ఆంటీ, లంచ్ ఎద్దురుగాని అని పిలిచింది విజయ. సోఫాలో కూర్చున్న భానుమతి బుజ్జమ్మలు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ఆ వంటలను చూసి ఆశ్చర్యపోయారు. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అయ్యో వదినా, ఒక్కరోజు కోసం ఇన్ని రకాల వంటలు చేశారా? అని మొహమాటంగా అంది. అవునమ్మా, చాలా రకాలు వండావు. మాకోసం నువ్వు ఎందుకింత కష్టపడ్డావు చెప్పు అని నొచ్చుకుంటూ అంది. వాళ్ల మాటలు విన్న విజయ కూడా చిన్నగా నవ్వి ఇంటికొచ్చిన అతిథులు మీరు, మళ్ళీ మొదటి రోజు ఈ మాత్రం వంట చేయకపోతే ఎలా అని అంటూ ఆ కిచెన్ ప్లాట్ఫాంపై ఓ మూలన ఉన్న ప్లేట్ ఒకటి తీసుకొచ్చింది. అందులో ఒక ఊరగాయ ముక్క, ఫ్రిడ్జ్లో నుండి నిన్న ఉదయం వండిన పప్పుతో పాటు నిన్న రాత్రి వండిన అన్నం తీసింది. వాటిని ఆ ప్లేట్లో వడ్డించి ఏవండి, మిమ్మల్నే ఓసారి ఇలా రండి అని తన భర్తను కేకేసింది. ఆ కేక విన్న విజయ భర్త రమేష్ హడావిడిగా అక్కడికి వచ్చాడు. ఆంటీ, వీరు మా వారు, పేరు రమేష్ అని భానుమతి వాళ్లకు తన భర్తను పరిచయం చేసింది విజయ. రమేష్ మొహమాటంగా నవ్వుతూ నమస్తే ఆంటీ అని నమస్కారం పెడుతూ గుసగుసగా ఏంటే కొంపలంటుకుపోయినట్టు ఆ కేకలేంటి? అని విసుగ్గా మొహం పెట్టాడు. రమేష్ రాగానే విజయ తన చేతిలోని ఆ ప్లేట్ని అతని చేతిలో పెట్టి ఇది తీసుకెళ్ళి మీ అబ్బకివ్వండి అని తన మూతిని 30 రకాలుగా తిప్పుతూ చెప్పింది. తన చేతిలో పెట్టిన ప్లేట్ని చూసిన రమేష్ కళ్ళు ఆ టేబుల్ పైన ఉన్న రకరకాల వంటలపై పడగానే వాటన్నిటినీ చూసి నీళ్లు నములుతూ విజ్జీ, ఇన్ని ఐటమ్స్ చేశావు, పాపం ఇంకో 2 ఐటమ్స్ వెయ్యవే అని నసుగుతూ అడిగాడు. విజయ అతని మాటలు పూర్తి కాకముందే ఆహా, చాలే, ఇప్పటికే ఎన్ని రకాలుగా ట్రై చేసినా మన కొంపని వదిలిపెట్టి వెళ్ళడం లేదు. ఇక ఇంత కమ్మని భోజనం పెడితే ఇంకేమైనా ఉందా? ఈ కొంప నుండి చచ్చినా కదలడు అని భర్తను కసిరింది. రమేష్ నొచ్చుకొని కొంచెం పరిసరాలు చూసుకో విజ్జీ, వాళ్ళేమైనా అనుకుంటారు, ఇంకో 2 ఏవైనా వెయ్యి అని బ్రతిమిలాడాడు. విజయ కావాలనే ఆ మాటలు ఎదురుగా గేట్ ముందు కూర్చున్న ఆ ముసలాయనకు వినబడేలా ఎందుకు? ముప్పుడులా తింటే తిన్నదరగొద్దు. అసలే కాటికి కాలు చాపిన వయసాయే. మళ్ళీ జరగరానిదేదైనా జరిగితే నన్నాడిపోసుకుంటారు. హా అని గయ్యిమని లేచింది. ఆ మాటలకి ఆ ముసలాయన బాధపడుతుంటే ఆయన్ని చూసి భానుమతి బుజ్జమ్మల కళ్ళు ఒక్కసారిగా చెమ్మగిల్లాయి. అప్పుడు భానుమతికి తన కొడుకు వేణు కళ్ల ముందు కదలాడగానే నిజంగా కొడుకంటే వెన్నెముక ఉన్న నా కొడుకేనే బుజ్జమ్మ. నన్ను మనిషిగా మార్చిన వాడిని చూసి ఈ రమేష్ లాంటి వాళ్ళు ఎంతో నేర్చుకోవాలి అని తన కొడుకును తలచుకొని బుజ్జమ్మతో గర్వంగా అంది భానుమతి. రమేష్ తెచ్చిన ప్లేట్ తీసుకొని అదే మహాప్రసాదంలా తలవంచి తింటున్న ఆ ముసలాయన్ని చూస్తూ నాన్న, నిన్న మీరు దొంగతనం చేయకపోతే బావుండేది. మీ వల్లే నేను మీ కోడల్ని ఏం చేయలేకపోతున్నాను. ఏమైనా అంటే చస్తానని బెదిరిస్తుంది. కొంచెం ఆ డబ్బులు తీసేటప్పుడైనా నా గురించి ఆలోచించాలి కదా నాన్న. మీకంత అవసరం ఉంటే నన్ను అడగొచ్చుగా అని సీరియస్గా అన్నాడు. ఆ ముసలాయన తలెత్తి విరక్తిగా నవ్వుతూ కొడుకువైపు చూసి నా ఇంట్లోనే నాపైనే దొంగ అన్న ముద్ర వేసిన కన్న కొడుకు బహుశా నువ్వే అనుకుంటున్నాను. నీలాంటి కొడుకును నా జీవితంలో మొదటిసారి చూస్తున్నాడ్రా అని వంగి మంచినీళ్లు తాగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వాళ్ల మాటలు వింటున్న అత్తాకోడళ్ళిద్దరూ బాధగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వదినా, నిన్న మీ ఇంట్లో దొంగతనం చేసింది ఆయనే అని అన్నారు కదా? అని అడిగింది. విజయ కొంచెం తడబడుతూ అవును, ఆయనే మా మావయ్య. ఇంకేం తిన్నాడుగా. ఇక ఆ పార్కులో ఓ బెంచ్ మీద పడుకొని మా పరువు తీస్తాడిక అని ఈసడించుకుంది. నీ తిట్లతో ఆయన చెవులు తూట్లు పడతాయి. దాని బదులు ఆ పార్కే నయం. అని బుజ్జమ్మ తన మనసులో విజయను నానాబూతులు తిట్టుకుంది.
భానుమతి అదంతా చూస్తూ మంచి పని చేశావు గాని మరి అక్కడ మీ అమ్మా నాన్నలు? ఆమె మాటలు పూర్తి కాకముందే విజయ మధ్యలో అందుకొని, ఓ మా అమ్మా నాన్న, మా అమ్మలాంటి అత్త దొరకాలంటే పెట్టి పుట్టాలాంటి చాలా మంచిది మా అమ్మ. మా వదిన లేవగానే అన్ని పనులు చేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. వంట మాత్రం చేయదు. పాపం మా అమ్మనే వండాలి. ఇక మా అన్నగాడు ఉన్నాడుగా, వాడొట్టి పెళ్ళాం చేతిలో కీలు బొమ్మ అనుకోండి. మా వదినకి ఎదురు చెప్పడు. మా అమ్మ ఏదైనా అంటే భార్యనే వెనకేసుకొస్తాడు అని చిరాగ్గా ముఖం పెట్టి చెప్పింది. హో, తన మాట వింటున్న భర్త చాలా మంచివాడు, కాని భార్య మాట వింటున్న తన అన్న మాత్రం పెళ్ళాం చేతిలో కీలుబొమ్మా అని కోపంగా అనుకుంది. వాళ్ల మాటల మధ్యలో భానుమతి కల్పించుకొని, అవును, మీ మాంగారికి పెన్షను గట్రా రావా ఏంటి? దొంగతనం ఎందుకు చెయ్యడం? అని కుతూహలంగా అడిగింది. విజయకు ఏం చెప్పాలో తోచకపోవడంతో నీళ్లు నములుతూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రేంజ్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారులే. నెలకు ముష్టిలా ఓ 40-50 వస్తాయిలే. మా మామగారు వెలగబెట్టిన గవర్నమెంట్ ఉద్యోగం కంటే ప్రైవేట్ టీచర్గా రిటైర్డ్ అయిన మా నాన్నగారు సంపాదించిందే బెటరు అని దీర్ఘాలు తీస్తూ చెప్పింది విజయ. విజయ 40-50 వేలను ముష్టి అనడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయి భానుమతి బుజ్జమ్మలు నోరు తెరిచారు. అవునా? మరి మీ నాన్నగారు కూడా రిటైర్ అయ్యారా? మరి ఆ డబ్బుని మీ వదిన ఏం చేసింది? అని ఆశ్చర్యంగా అడిగింది. మా నాన్నగారికి ఇలా నెలకింత ముష్టిలా రాదు. ఒకేసారి పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చేశారు. ఇంకేం, మా వదిన ఉందిగా, నాకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ఉన్నదంతా మా అమ్మా నాన్నల పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసింది. మా అమ్మ నాకు ఓ 2 లక్షలు ఇవ్వమని చెబితే ఓ 1,00,000 రూపాయలు ఇచ్చింది. మా నాన్న సంపాదన మీద కూడా తన పెత్తనమే అని కోపంగా అంది. ఇప్పుడు నువ్వు చేసేది ఏంటో మరి. మామగారిని తరిమేద్దామని చూస్తున్న నీకు నీ వదనకి పోలిక. ఛ! అని అనుకుని, అంటే తను ఏం తీసుకోకుండా మొత్తం డబ్బును మీ పేరెంట్స్ పేరున ఉంచేసిందా? అని అబ్బురంగా అడిగింది. హా, మా అమ్మా నాన్నల పేరు మీదే ఉంచేసింది. వాళ్ళకు ఏదైనా అయితే వాటితోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. మీదికి మంచిదానిలా నటిస్తుంది. అయినా వాళ్ళు పోయాక ఉన్నదంతా వాళ్ళకే కదా. ఎందుకో మరి ఈ నంగనాచి వేషాలు అని ఈసడింపుగా అంటుంది. అదంతా విన్న తర్వాత ఒక పెద్ద స్థాయిలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాక అంత పెద్ద మొత్తంలో సంపాదిస్తూ తన ఇంట్లోనే దొంగతనం అనే అపనిందను భరిస్తున్న ఆ ముసలాయనపై భానుమతి బుజ్జమ్మలకు జాలనిపించింది. రాత్రవగానే విజయ పక్క పోర్షన్లో భానుమతి బుజ్జమ్మలకు పడకలు ఏర్పాటు చేసి, ఆంటీ, ఏదైనా అవసరం ఉంటే మొహమాటం పడకుండా పిలవండి అని చెప్పి వెళ్ళిపోయింది విజయ. కాని ఆ ఇంటి యజమాని ముసలాయన మాత్రం పక్కనే చిన్న రేకుల షెడ్డులాంటి కార్ పార్క్ చేసే గ్యారేజ్లో ఉన్న ఒక కుక్కి మంచంలో కళ్ళు మూసుకొని పడుకొని కనిపించాడు. బుజ్జమ్మ ఏదో ఆలోచిస్తూ, అత్తయ్య, ఈ విజయకు మనం ఖచ్చితంగా బుద్ధి చెబుతామా అని గాబరాగా అడిగింది. ఎన్నడూ లేనిది బుజ్జమ్మ అలా అడగడంతో భానుమతి ఆశ్చర్యపోతూ, అదేంటే అలాగంటావ్? ఎప్పుడైనా మనం ఓడిపోయామా? ఇక్కడ కూడా మనం గెలిచి తీరుతాం అని ధైర్యంగా అంది. బుజ్జమ్మ కొంచెం నీరసంగా ఫీలవుతూ, అది కాదత్తయ్య, ఇప్పుడు విజయ ఒక్కతే కాదు, ఆమెకు తోడుగా రేపు ఆ ఐరావతం అనసూయ వస్తుంది. ఆ ఇద్దరిని మనం ఎదుర్కోగలుగుతామా లేదా అని భయంగా ఉంది అని భయంగా అంది. అప్పుడు భానుమతి చిన్నగా నవ్వుతూ, ఓ సిప్పిచ్చి బుజ్జమ్మ, మనకు ఆ అనసూయే ఒక ఆయుధమవుతుంది. తాను రావడం వల్ల మన పని చాలా ఈజీ అవుతుంది అని తన ప్లాన్ మొత్తం వివరించింది. ఆ ప్లాన్ విన్నాక పట్టలేని సంతోషంతో తను ఎక్కడ ఉన్నది అన్న విషయం మర్చిపోయి, యాహూ అని గట్టిగా కేక వేసింది. మరునాడు ఉదయం విజయ వాళ్ళింటి ముందు ఆటో నుండి ఒక భారీ కాయం దిగింది. ఆమె రాగానే అప్పటి వరకు ఇంటి ఎదురుగా కూర్చొని పేపర్ చూస్తున్న ఆ ముసలాయన గబగబా లేచి లోపలికి వెళ్ళిపోయాడు. విజయ పరుగున వెళ్లి తల్లిని కౌగిలించుకొని, అమ్మయ్యా, వచ్చేశావా? ప్రయాణం బాగా జరిగిందా అని సంతోషంగా అడిగింది. అనసూయమ్మ ఆ ముసలాయన వెళుతున్న వైపు చూసి
మూతి తిప్పుకుంటూ ఉమ్మ్. ఏం బాగో ఏంటో ప్రయాణం బాగానే జరిగింది గాని కనబడ్డాడుగా నీ ఇంటికి పట్టిన గ్రహణం. శుభమా అని నీ ఇంటి ముందుకొచ్చాక ఈ శకునమేంటో ఎప్పుడూ ఇంతే దిక్కుమాలిన సంత. అని విసవిసా నడుస్తూ లోపలికి వెళ్ళింది. ఆటో శబ్దం కాగా బయటికొచ్చిన పక్కింటి లీలావతి ఇంట్లోకి వెళుతున్న భారీ కాయాన్ని చూసి ఒక్కసారిగా భయపడింది. ఇంతకీ భానుమతి బుజ్జమ్మలు ఎలా విజయకు బుద్ధి చెబుతారు? ఆ ముసలాయన్ని ఇంటి నుండి వెళ్లగొట్టడానికి అనసూయ వేసిన స్కెచ్ ఏంటి? అనసూయను చూసి లీలావతి ఎందుకు భయపడింది? ఇవన్నీ తెలుసుకోవడానికి తప్పకుండా తరువాతి ఎపిసోడ్ చూడండి. హాయ్ అండి! ఇలాంటి కుటుంబ కథలను మీ ముందుకు తేవడానికి మేము ఎంత కష్టపడుతున్నామో ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పాం కదా. అందుకే ఈ వీడియోను కూడా చూసిన ప్రతి ఒక్కరూ మా కష్టాన్ని గుర్తించి మీ అమూల్యమైన అభిప్రాయాలతో, లైకులతో మమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే మా ఛానల్ని మొట్టమొదటిసారి చూసినట్లయితే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నియర్ అండ్ డియర్ అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.